దుక్నంలా 1000 రూపాయల సరుకులు కొంటాం. పైసలు కట్టినాక సరుకులు ఇవ్వకుంటే ఎట్లుంటది? బంకుల 100 రూపాయలు తీసుకొని పెట్రోల్ కొట్టకుంటే ఊకుంటామా? ఫీజులు కట్టినాక బడిల చదువులు చెప్పకుంటే అడుగుతామా లేదా? బిల్లు కట్టినాక టీవీ రాకుంటే ఎమ్మటే ఫోన్ చేస్తాం, అంతే కదా? సేమ్ అట్లనే సర్కార్ కూడా రావాల్సినే రాకుంటే బరాబర్ అడుగుతారు. మరి గీళ్ళేంది గట్ల లాపర్వ చేసిండ్రు? వడ్లు తీసుకొని బియ్యం ఎందుకు వాపస్ ఇస్తలేరు? బియ్యం ఎటుపోతున్నాయి? అయినా రూల్ తప్పితే బరాబర్ మిల్లు సీజ్ చేసుడే. మీంగాదుల్లో కుద్దు హైకోర్టు జడ్జి సరే మిల్లర్ల మీద గిట్ల గుస్సాయిండు. సూర్యాపేటల ఓ రైస్ మిల్ కాంచి సర్కార్ కు 64 కోట్ల ఇలువైన బియ్యం వాపస్ రాలేదట. ఆఫీసర్లు కేసులు పెట్టి మిల్లు సీజ్ చేయబోతే ఓనరు హైకోర్టుల కేసేస్తే జడ్జి సారు గిట్ల అరుచుకున్నాడు. రాష్ట్రమంతా గిట్లనే ఉన్నది. మిల్లర్ల కాంచి గవర్నమెంట్ కు 10,000 కోట్ల ఇలువైన బియ్యం వెనుకకు రాలేదంటే చూడుర్రి. అంటే మిల్లులకు వడ్ల బస్తాలు పోతున్నాయి గాని బియ్యం బస్తాలు బయటకొస్తలేవు. పాత సర్కార్ల షానేండ్ల సందే గీ భాగోతం నడుస్తుంటే ఎవ్వరు పట్టించుకోలే. గవర్నమెంట్ మారినాక షెక్కింగ్లు వేస్తుంటే దందాలు బయటపడ్డాయి. ఇక కొన్ని మిల్లులల్లా వడ్లు పట్టినాక మంచి బియ్యం దాచిపెట్టి సర్కార్ కు ముక్కిపోయినే పంపుతున్నారట. మంచిగా చెప్తే ఇంటలేరని ఏసీబీ తోటి ఎంక్వైరీ ఏపిస్తామని వార్నింగ్ ఇచ్చిండు జడ్జి సారు. చేయాల్సిందే మరి. కుద్దు కారు లీడర్లే చుట్టాల పేరు మీద మిల్లులు తెరిచి కోట్ల రూపాయల బియ్యం గోల్మాల్ చేసిరి. బియ్యం వాపస్ రాకుండా పాత సర్కారోళ్ళు పట్టించుకోలేదు. అప్పటి ఆఫీసర్లు అడగలేదు. హీగేముంది, గవర్నమెంట్ కు 1000 కోట్ల లాసు. గా పైకమంతా ఎట్లా గట్టిస్తారో గాని బుక్కిన బియ్యం వాపస్ ఇయ్యకుంటే కేసులల్లో బుక్ అయితారు. చూసుకోండి సార్లో.